అందరికీ జై శ్రీకృష్ణ. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ జీవితం మొత్తం కూడా ఒక అనుభవపూర్వకంగా తెలుస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి జీవిని, మనిషిని పుట్టినది మొదలుకొని తన జీవితకాలం ఆసాంతం కూడా ఎన్నో దశలలో, ఎన్నో విధాలుగా, అన్ని వేళలా ఎన్నో కార్యక్రమాలలో తోడుగా ఉండి, నీడగా ఉండి, తన వెంట ఒక మాయా చిత్రంగా ఏర్పడి, ఆ జీవిని, ఆ మనిషిని పరమాత్మ రక్షిస్తూ ఉంటాడు. మనిషి పుట్టగానే తల్లి రూపంలో ఆ పరమాత్మ ఆ జీవిని రక్షిస్తాడు. ఎంతో ప్రేమతో తన ప్రేమని ఆ తల్లి రూపంలో లాలిస్తాడు. తండ్రి రూపంలో ఆ పరమాత్మ ఆ మనిషి చేతిని పట్టుకొని జీవితాంతం నడిపిస్తాడు. ఎన్నో కష్టాలు వచ్చినా కూడా ఆ జీవుణ్ణి అన్ని సందర్భాలలో రక్షిస్తూ ఉంటాడు. మిత్రుల రూపంలో ఆ జీవునికి ఎంతో ఆనందాన్ని పంచుతాడు. స్నేహం విలువను తెలియజేస్తాడు. ఈ విధంగా బాల్య అవస్థలో ఆ పరమాత్మ తన ఆశీర్వాదాన్ని ఆ మనిషిపై చూపిస్తాడు. ఇక చదువులో అన్ని విధాలుగా తనకు తోడుగా ఉంటూ, తనకు కావలసిన జ్ఞానాన్ని అందిస్తాడు. ఆ మనిషి జీవితంలో సుఖదుఖాలను పంచుకోవడానికి తన యొక్క జీవిత భాగస్వామిని తనకు అందిస్తాడు. ఆ మనిషి చేసే ఎన్నో పనులలో, ఉద్యోగంలో ఎదురవుతున్న సమస్యలు, వాటిని పరిష్కరిస్తూ, సవాళ్లను ఎదుర్కొంటూ తన జీవిత గమ్యంలో తోడుగా ఉంటాడు. ఈ విధంగా ఆ జీవికి, ఆ మనిషికి యవ్వన అవస్థలో ప్రతి సందర్భంలో కూడా ఆ పరమాత్మ తోడుగా ఉంటాడు. ఈ విధంగా తన జీవితంలో ఏర్పడినటువంటి ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో సమస్యలను, ఎన్నో ప్రమాదాలను ఎదిరించి తన జీవిత గమ్యాన్ని సాఫీగా కొనసాగే విధంగా ఆ పరమాత్మ తోడుగా ఉంటాడు. ఎన్నో వ్యాధుల బారిన పడినా కూడా ఆ పరమాత్మ ఆ వ్యాధుల నుంచి ఎదుర్కొనేటటువంటి శక్తిని ఆ జీవికి, ఆ మనిషికి ఎల్లప్పుడూ ఇస్తూ కాపాడుతూ ఉంటాడు. ఈ విధంగా ఆ జీవి యొక్క చివరి దశ వరకు కొనసాగిన తరువాత ఆ జీవిని తనలో ఐక్యం చేసుకొని ఆ జీవికి మోక్షమును ప్రసాదిస్తాడు. ఇలా ఆ పరమాత్మ జీవి యొక్క జీవిత చక్రంలో అన్ని వేళలా తానై ఉంటూ రక్షిస్తూ ఉంటాడు.